హలో ఫ్రెండ్స్, డే 20th ప్రోమో అయితే వచ్చేసింది బిగ్ బాస్ నుంచి. సో మనకు ఈరోజు అయితే సాటర్డే కదా, నాగార్జున గారు అయితే వస్తున్నారు. సో ప్రోమో 1లో కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న ప్రోమోస్లో మనం చూసినట్టుగా సో మన సంజన గారిని అనేది బయట పంపించేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీకు అది నిజమా లేకపోతే ఏంటి, సో దాని తర్వాత ఇంకా ఎపిసోడ్లో జరిగినవి ఏంటి అనేది కూడా చూద్దాం. ఈరోజు అయితే ప్రోమో 1 అయితే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే రిలీజ్ చేసేసారు బిలో 12. సో మనకి ఇప్పుడు వచ్చేసి ప్రోమోలో చెప్పింది ఏంటంటే కొన్ని విషయాలని హైలైట్ అయితే చేశారనమాట నాగార్జున గారు. సో మేజర్ అందులో వచ్చేసి ఈ హరీష్ ఎవరైతే ఉన్నారో మాస్క్ మ్యాన్, ఈయన లత్కోర్ పనులు అనే పదం అయితే లత్కోర్ అనే పదం అయితే యూజ్ చేయడం జరిగింది. సో దాని మీద కొద్దిగా నాగార్జున గారు అయితే ఫైర్ అయ్యారు. సో అదే విధంగా మనకు శ్రీజ వచ్చేసి సంచాలకుగా ఉన్నప్పుడు ఆ టాస్క్లో చేసిన తప్పును కూడా సౌండ్ రాలేదని చెప్పి సో దాని గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాకుండా మనకు ఎపిసోడ్లో ఇంకా ఏమేమి జరిగాయి, సో మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే సంజన గారి విషయంలో సో టోటల్గా మనకు ఈ ప్రోమోలో కూడా అడిగారు నాగార్జున గారు, మీరు ఎందుకు కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాము మేము అని. డెమాన్ పవన్ ఇతనే అన్నాడు. సో కలెక్టివ్గా మేము డెసిషన్ తీసుకున్నాం అని చెప్పి. సో అది తప్పు. బయట ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చట్లేదు ఈ విషయం అనే విషయం అయితే చెప్పారు. సో ఇందులో మోస్ట్లీ మనకి ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఎపిసోడ్లో సంజన గారిని అయితే టోటల్గా ఎలిమినేట్ అయినట్టు చూపించి ఈవెన్ లాస్ట్లో బిగ్ బామ్లో అవి ఇవి అయిన తర్వాత మళ్ళీ హౌస్లోకే పంపుతున్నారు. సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన కళ్యాణ్ ఉన్నాడో, పడాల కళ్యాణ్, ఈయన ఆర్మీ నుంచి వచ్చారని చెప్పి చెప్తారు కదా. సో ఈయన కొన్ని విషయాల్లో ఒక విషయంలో ఏమన్నారంటే నాగార్జున గారు, సో నువ్వు చేతులు పట్టుకోవడమే కాకుండా గేమ్ ఆడితే కూడా బాగుంటుంది అనే పదం యూజ్ చేశారనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు చిన్న కట్స్ కూడా చూసుకుంటే ఇతను వచ్చేసి ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ వెళ్ళి వాలిపోతున్నాడు. సో రీసెంట్గా నాకు తెలిసి ప్రియా మీద ప్రియా ఇలా కూర్చొని ఉంటే వెళ్ళి చేతులు వేయడం జరిగింది. సో దూరం నుంచి చూసి మరీ వెళ్ళాడు. చూసి వెళ్ళి చేతులు వేయగానే ప్రియా ఇలా విదిలించుకున్నట్టు అనేసింది అనమాట. ఇంకొక పెద్ద ఇది ఏంటంటే తనుజ గారి వీడియో యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అవుతోంది. తనుజ గారు ఈ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, మీరేంటి నన్ను అదోలా చూస్తున్నారు అంటే చూడడం తప్ప అని చెప్పి కళ్యాణ్ అడిగితే, చూడడం తప్పు కాదు, ఏదోలా చూడటం తప్పు అనే విషయం. ఇంకొకటి, నేను కిచెన్లో ఉంటే అక్కడికి వచ్చి అలానే చూస్తూ ఉంటారు, బెడ్రూమ్లో నిలబడుకొని చూస్తూ ఉంటారు. సో ఏంటి తర్వాత ఇంకొకటి, నేను నీకంటే వయసులో పెద్దదాన్ని, నువ్వు చాలా ముదురులా బిహేవ్ చేస్తున్నావు అనేది పదం అయితే యూజ్ చేశారనమాట. సో దీంతో కళ్యాణ్ మీద ఆడియన్స్లో అయితే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. సో ఏంటి అంటే ఇతను అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడికి పులిహోర కలుపుతానికి వెళ్ళిపోతున్నాడు, పులిహోర రాజా అనే పదం అయితే యూజ్ చేస్తున్నారనమాట. సో మనకైతే ఈరోజు కొన్ని పాయింట్స్లో మాత్రం ఈవెన్ సంజన గారి విషయంలో కూడా ఏదైతే ఈ దొంగతనాలు చేస్తున్నారో ఈ దొంగతనాల గురించి కూడా నాగార్జున గారు మాట్లాడారు. సో ఇదే లాస్ట్ వార్నింగ్, ఇక మీదగానే దొంగతనాలు చేస్తే మంచి పనిష్మెంట్ అయితే ఈమెకు ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇటువంటి మంచి సాటర్డే ఎపిసోడు, ఈ లాస్ట్ సాటర్డే ఎపిసోడ్ కూడా చాలా బాగుండింది. నాగార్జున గారు వీటి మీదే ఎక్కువ, ఎవరైతే తప్పులు చేశారో ప్రతి దానికి వీడియో వేయడము, వీళ్ళను వాయించి పడేయడం. సో ఇదైతే మంచిగా జరుగుతుంది. సో ఈరోజు కూడా 100% అదే విధంగా మనకు జరుగుతుంది. 100% ఇమాన్యుల్ కానీ వీళ్ళందరినీ పోవడం జరుగుతుంది. సో కొందరైతే చాలా మంచిగా గేమ్ ప్లే చేస్తున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో 100% మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో ఎవరెవరి ఇష్టం. ఈ వీక్లో ఇంకొకటి, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో మనకు 5 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ దీంట్లో ఉన్నారు కదా. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం.